ఉంటారు కొంతమంది కుక్కల వలె మురిగే వాళ్ళు ఉంటారు, వ్యర్థమైన నిందలేసే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. చార్లీ చాప్లిన్ ఒక సందర్భంలో ఇలా అంటాడు, జాగ్రత్త వినండి. ఏమంటాడు తెలుసా? ప్రపంచంలో నాకు మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రతిరోజు నిలబడే దేని ముందైతే నిలబడతానో ఆ అద్దమే నాకు మిత్రుడు అన్నాడు. చెప్పండి, వాళ్ళ ఇంట్లో అద్దమే తనకేంటంట? స్నేహితుడట. ఎందుకు నాయన అద్దమే ఎందుకు మిత్రుడు అంటే, చార్లీ చాప్లిన్ ఏమంటాడు తెలుసా? నేను ఏడిస్తే అదేమవ్వదో నవ్వదన్నాడు. అద్దం మనం ఏడిస్తే ఏడ్చినట్టుగానే చూపిస్తుంది, మనం నవ్వితే నవ్వినట్టుగానే చూపిస్తుంది. నేను ఏడిస్తే నా ముందున్న అద్దం నవ్వదు కాబట్టే అద్దం అంటే నాకు ఇష్టం అన్నాడు చార్లీ చాప్లిన్. ఎంత నలిగిపోయాడో నిందల ద్వారా, ఎంత నలిగిపోయాడో అవమానాల ద్వారా. ఈరోజులో మాట చెప్పమంటారా? నువ్వు ఏడిస్తే నవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ప్రపంచంలో.